చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, అలాగే సోషల్ యాక్టివిస్ట్, అంతేకాకుండా మోటివేషనల్ స్పీకర్ అయిన రజనీ రమ గారు. తెలంగాణలోని ఒక జిల్లా నిజామాబాద్, ఆ జిల్లాలో ఒక ఉపాధ్యాయుడు చేసిన ఒక కఠినమైన చర్య చాలా మందికి అసహ్యం కలిగిస్తూ ఉంది. ఏంటి అంటే అల్లరి చేస్తున్న పిల్లల కళ్ళల్లో కారం కొట్టడం. పిల్లలు అన్నాక అల్లరి చేస్తూ ఉంటారు, ఇదేం పని ఉపాధ్యాయుడు ఇలా చేస్తారని చెప్పేసి కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉంటే, అసలు పిల్లల్ని కొట్టడమే తప్పని ఈ టైంలో అంటుంటే కళ్ళల్లో కారం కొట్టే వరకు అక్కడ ఉన్న మిగిలిన ఉపాధ్యాయులు అయి ఉండొచ్చు, దానికి సంబంధించిన ప్రధాన ఉపాధ్యాయులు అయి ఉండొచ్చు, వీళ్ళంతా ఏం చేస్తున్నారని చెప్పేసి మరి కొంతమంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి చర్యలు ఎందుకు జరుగుతున్నాయి, దీనిపై రైట్ టేక్ ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాము. నమస్కారం అమ్మా. నమస్తే విరాట్. మొదటి పాయింట్, పిల్లల్ని కొట్టడం కూడా తప్పు, పిల్లల్ని కొట్టడం ద్వారా వాళ్ళు మారరు, వాళ్ళు చెప్పే విధానాలు చెప్పాలి అని చెప్పేసి చాలా మందికి ఒక అవగాహన కల్పిస్తూ మీరు వస్తున్నారు చాలా కాలంగా. అలాంటి ఇది ఈ జిల్లాలో, నిజామాబాద్ అనే జిల్లాలో కూడా ముఖ్యంగా అబ్జర్వ్ చేస్తే ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పిల్లలు అనేవాళ్ళు ముందు నుంచి కూడా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే వాళ్ళు గొప్ప వాళ్ళు అవడానికి చాలా స్కోప్ ఉంటుంది. కానీ అలాంటి పిల్లల్ని కళ్ళల్లో కారం కొట్టడంటే ఎంత అహంకారం, ఎంత ఈ మదోన్మాదం అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారనమాట. ఆ ఉపాధ్యాయుడికి ఏం చెప్పాలి, ఇంకో పక్కన ఆ మొత్తం పాఠశాల వ్యవస్థకి ఏం చెప్పాలంటారు? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా, అది వచ్చిందని ఏడుస్తున్నారు పక్కన. ఉద్యోగాలు పోతాయేమో, ముఖ్యంగా ఈ టీచింగ్ లైన్లో కూడా చాలా చేంజెస్ వస్తాయి. చాలా అంటే ఉద్యోగాలు ఇంకా వాళ్ళకి రావేమో, ఉన్న ఉద్యోగాలు పోతాయేమో అని ఒక 1 year బ్యాకే వచ్చింది టాక్. ఇప్పుడు టీచర్స్ అందరూ ఏం చేయాలి, మాలాంటి నేను కూడా మాట్లాడాను దాని మీద. ఇప్పుడు టీచరు అనేవాళ్ళు ఎట్లా లెసన్ని టీచ్ చేస్తారు అని అంటే, వాళ్ళు వాళ్ళ బాడీ లాంగ్వేజే కానీ, వాళ్ళ మాట విధానమే కానీ, ఒక్కొక్క పిల్లలు కొంచెం వినకుండా అటు ఇటు డైవర్ట్ అయినప్పుడు వాళ్ళని అనునయించి మళ్ళీ వాళ్ళకి ఇటు డైవర్ట్ అయ్యి తన వైపు అట్రాక్ట్ చేసుకుని పాఠం చెప్పే స్కిల్ టీచర్కి ఉండాలి, ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంతమందికి అర్థం కాదు, వాళ్ళకి అనునయించి మళ్ళీ ఒక 2 సార్లు తిరిగి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వాళ్ళ కళ్ళతో కొన్ని శాసించగలుగుతారు. కళ్ళతోటే పిల్లల్ని లాక్కురావాలి అనేది ఒక ప్రధాన సూత్రం. వాళ్ళని కొట్టడము, తిట్టడము, బాధ పెట్టే విధంగా, అవమానించే విధంగా మాట్లాడడము, వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ తీసుకొచ్చి అందుకే మీ అమ్మలాగా, అందుకే మీ నాన్నలాగా అని కూడా మాట్లాడుతూ ఉంటారు టీచర్స్. ఇదంతా ఏంటంటే అలా అలా మాట్లాడకూడదు. ఏది ఏమైనా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, అసలు టీచర్ అనేవాళ్ళు వాళ్ళ హావభావాలతోటి, అనునయంతో, ఒక ఆజ్ఞాపూర్వకమైనటువంటి ఒక భాషతోటి నవరసాలు పోషిస్తూ పిల్లలకి పాఠాలు చెప్పితే పిల్లలకి చాలా బాగా బ్రెయిన్కి అంటుకుంటుంది ఆ లెసన్ అనేది. ఇప్పుడు మనం బుక్ చదివింది ఒకటి, విన్నది ఒకటి. చదివింది ఒకలాగా మనకి ఫీడ్ అయితే విన్నది ఇంకా బాగా గుర్తుంటుంది, చదివింది ఒక రకంగా ఇంకో బాగా గుర్తుంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, ఈ పద్ధతులన్నీ మనకి విద్యా విధానాల్లో ఉన్నాయి, ఇప్పటివరకు ఎందుకు కంటిన్యూ అవుతున్నాయి? ఒక టీచర్ అనేవాడితో అవన్నీ మనం చేయిస్తున్నాము. టీచర్ అనేవాళ్ళు పిల్లలకి A to Z వాళ్ళు నేర్పాల్సిన గురుతర బాధ్యత వాళ్ళకి ఉంటుంది. పిల్లలు బాగుపడినా చెడిపోయినా తల్లి పాత్ర, తర్వాత తండ్రి పాత్ర, నెక్స్ట్ గురువు పాత్ర. గురువు అంటే పాతకాలంలో గురుకులాలు లేవు కదా, ఇప్పుడు టీచర్స్, స్కూల్లో టీచర్ అనేవాళ్ళు ప్రతిరోజు ఒక 3 minutes అయినా సరే ఒక మంచి విషయాన్ని ప్రతిరోజు బోధించాలి అని చెప్పి నేను చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. నవేడేస్ టీచర్స్ ఏం చేస్తున్నారు, మేల్ టీచర్స్ అయినా ఫిమేల్ టీచర్స్ అయినా పిల్లల్ని అట్రాక్ట్ చేసుకుని వాళ్ళని లొంగ తీసుకుని వాళ్ళ లైఫ్ పాడు చేయడము, వాళ్ళ చదువు నాశనం చేయడము, మెంటల్గా వాళ్ళని డిస్టర్బ్ చేయడము. ఇంకా మరి వెనక్కి వచ్చి వాళ్ళు బుక్ పట్టుకుని చదివే స్థితి ఇంకా ఉంటుందా వాళ్ళకి? ఏ ఏజ్లో చేయాల్సిన పని ఆ ఏజ్లో చేయాలి. ఈ టీచర్స్ అనేవాళ్ళు ఇంత దుర్మార్గాలు చేస్తున్నారు అని బాధపడ్డాం. టీచర్స్ని పిల్లలు కొడుతున్నారు, పిల్లల్ని టీచర్స్ కొడుతున్నారు, రక్తాలు వచ్చేటట్టు అని కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ ఏఐ వచ్చింది, మన ఉద్యోగాలు పోతాయని బాధపడుతూ ఇటువంటి దుర్మార్గాలు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఎట్లయినా పోతాయి ఉద్యోగాలు. ఇప్పుడు పిల్లల్ని, పసిపిల్లలు 2వ క్లాస్ అంటే 6 ఏళ్ళు ఉంటాయి మహా అయితే, ఆ పిల్లల్ని పట్టుకుని నువ్వు కారం కొడతావు ఆ కంట్లో. అంత ఘోరం, నేరం ఏం చేసేసారు ఆ టీచర్స్? అంటే ఇలాంటి వాళ్ళు ఎలాంటి మెంటల్ కండిషన్లో ఉన్నారంటారు? నా డౌట్ ఏంటి అంటే, ఎక్కడో చూపించడమో అనిపిస్తుంది. ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే కొంపల్లో గోళ్ళు ఉంటాయి, అందరికీ ఉంటాయి. కానీ ముఖ్యంగా ఒక డాక్టర్
ఒక లాయరు, ఒక టీచరు, ఇలాంటి వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఎక్కడిదక్కడే వదిలిపెట్టేసి ఇప్పుడు ఈ పని చేస్తున్నాం అంటే దీని మీదే ధ్యాస పెట్టి చేయాలి. ముఖ్యంగా పిల్లలకి విద్యా బోధన చేస్తున్నాము అని అంటే మనం మాట్లాడే ప్రతి ఒక్క అక్షరము వాళ్ళ మైండ్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అలాగే ఒక ఆపరేషన్ చేయాలంటే డాక్టర్కి చాలా కాన్సన్ట్రేషన్ కావాలి, ఆయనకి ఎంతో నిద్ర విశ్రాంతి కావాలి, తర్వాత కాన్సన్ట్రేషన్ ఇవన్నీ కావాలి. టీచర్కి కూడా అంతే. స్కూల్లో ఆవులిస్తూ టీచర్లు నిద్రపోవడం మనకు చూపిస్తుంటారు. ఇలా ఉంటే మరి పిల్లలకి పాఠాలు ఎలా నేర్పిస్తారు? సో టీచర్ అనేవాళ్ళు పిల్లల కంటే కూడా యాక్టివ్గా చాలా అంటే వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నా సరే పక్కన పెట్టి పిల్లలతో స్పెండ్ చేయగలగాలి. పిల్లలు కొట్టుకుంటారు క్లాస్ రూమ్లో, ఏడుస్తారు, ఆకలేస్తుంది, పొట్టనొప్పి వస్తుంది, బాత్రూమ్కి వెళ్ళాలి, ఎన్నో ఉంటాయి. లైక్ సడన్గా జ్వరం రావచ్చు, ఆ బాబుకి సడన్గా కోల్డ్ రావచ్చు, వాళ్ళు చెప్పలేరు, ఏడుస్తారు. పక్క పిల్లలతోటి ఏదో కిరికిరి గిలిగిలి గొడవ పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు. ఇదంతా టీచర్ గమనించాలి. 5th క్లాస్ వరకు కూడా చాలా చిన్నపిల్లల కింద వాళ్ళు లెక్క. వాళ్ళని ఒక పాఠాలు చెప్పి వాళ్ళని రుద్దేసి అలాగే కాకుండా వీళ్ళకి చిన్న చిన్న విషయాలను కూడా వాళ్ళు పట్టించుకుని, అంటే లైక్ ఒక కేర్ టేకర్ లాగా కూడా టీచర్ ఉండాలి. లేనప్పుడు ఇప్పుడు ఇలాంటి దారుణాలు అనమాట. పిల్లల మీద నువ్వు కారం చల్లటం ఏంటి? అంత పెద్ద నేరం ఏం చేశారు? ఎంత పెద్ద నేరం చేసినా సరే కారం చల్లుతారా? అది ఒకసారి నువ్వు చల్లుకుని చూడు కళ్ళల్లో చెవుల్లో. ఆ పసిబిడ్డల చర్మం ఎంత సున్నితంగా ఉంటుంది బాబు. అటువంటి చర్మం మీద నువ్వు కారం కొడతావా? దట్టు కళ్ళల్లో కొడతావా? చెవులో పోస్తావా? అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వునా శాడిస్ట్వా? నీ కొంపలో ఏదన్నా గోల ఉంటే నువ్వు కొంపలో ఉండు, ఆ రోజు రాకు, నువ్వు స్కూల్కి రాకు. నీకు ఇంత కోపం ఎవరి మీద ఉందో నువ్వు వాళ్ళ మీద చూపించు. ఆనక నీకేం జరుగుతుందో నువ్వు అక్కడ చూసుకో. ఇమ్మీడియట్గా నీ మీద పెట్టవలసిన వాళ్ళు కేసులు పెడతారు, తన్ని తగలేస్తారు. నేను అక్కడ స్కూల్కి వచ్చి ఎంతమంది అమ్మల కన్న బిడ్డలు అక్కడ ఉంటారు, ఇంతమంది అమ్మలకి నువ్వు బాధ కలిగించావు, తండ్రులకి కూడా. ఆ బిడ్డల్ని శారీరకంగా ఎంత హింసించావు. ఇది బతికుండగానే నరకం చూపిస్తున్నావు పిల్లలకి. ఫిజికల్ గానే కాకుండా మెంటల్ గా చాలా పెయిన్ వాళ్ళకి. అండ్ ఇటువంటి సిచ్యువేషన్ జీవితాంతం వాళ్ళని వదలదు. ఖచ్చితంగా చిన్నతనంలో వచ్చిన సిచ్యువేషన్. ఇలాంటి మూర్ఖులను ఏం చేయాలంటే, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పిల్లల మనసు మీద ప్రభావం పడి ఇలా హింసాత్మకమైనటువంటి ప్రవృత్తి వాళ్ళల్లో మొదలవుతుంది. అది చిన్న ఏజ్. ఆ ఏజ్లో బ్రెయిన్లో ఏదైనా ఫీడ్ అయిందంటే చచ్చే వరకు పోదు. ఇప్పుడు 30-40 ఏళ్ళు వచ్చాక ఎన్నో విషయాలు నేర్చుకుంటారు, చాలా మర్చిపోయడానికి ఛాన్స్ ఉంది. చిన్న వయసులో నేర్చుకున్నది మంచి అయినా చెడైనా పోనే పోదు. ఈ టీచర్ కానీ, ఇంట్లో తల్లిదండ్రులు కానీ, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఏదైనా సరే ఒక అనుభవం వాళ్ళకి వచ్చింది అని అంటే అది చాలా మనసు మీద ప్రభావం చూపిస్తుంది. ఒక మంచి నేర్పాల్సిన టీచర్లు ఇటువంటి చెడును నేర్పి వీడి టీచర్ ఎటు దుర్మార్గుడే, వీడి పైశాచికత్వం ఎటు ఉంది, వీడి లైఫ్ ఎటు వేరే విధంగా ఉంది, అదే విధంగా పిల్లల మీద ప్రభావం చూపించాడు. ఆ పిల్లలు కూడా అలాగే తయారవుతారు కదా. అంటే ఇలాంటి టీచర్స్ని నేను ఇంతకుముందు చాలా వీడియోస్ చెప్పాను. నేను వీడియోస్లో టీచర్స్ని అపాయింట్ చేసుకునేటప్పుడు ఖచ్చితమైనటువంటి ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలి. వాడి మానసిక పరిస్థితి, వాడి యొక్క ఏమంటారంటే మనస్తత్వము, తర్వాత బుద్ధి, క్షమాగుణం ఉందా లేదా, టీచింగ్ మంచిగా చేసే లక్షణం ఉందా లేదా, పిల్లలతో ఎట్లా బిహేవ్ చేసే బుద్ధి ఉంది అతనికి, ఇలాంటివన్నీ కూడా ఇంటర్వ్యూలో క్వశ్చన్స్గా తీసుకోవాలి. అంటే అప్పుడేదో తప్పుడు సమాధానాలు చెప్పేసి ఉద్యోగం సంపాదించేస్తే అట్లా కాదు. దానికి కూడా ప్రొసీజర్స్ ఉంటాయి, వాళ్ళకి ఉంటాయి. అవన్నీ కూడా సెకండరీగా వాళ్ళు చేయాలి. అప్పుడే అపాయింట్మెంట్ ఇవ్వాలి. అంతేగాని ఏదో ఇంటర్వ్యూ చేసేసాం, గెలిచేశాడు, అతనికి బాగా మంచి స్కిల్స్ ఉన్నాయని చెప్పి ఏ టీచర్ని అపాయింట్ చేసుకోండి. ఒక మాతృత్వపు భావన మేల్ టీచర్లో కానీ ఫిమేల్ టీచర్లో కానీ ఉన్నప్పుడే వాళ్ళని తీసుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు పెళ్లిగాని అబ్బాయిలు అమ్మాయిలను కూడా టీచర్స్గా తీసుకుంటున్నారు. బీఈడీలు చేస్తున్నారు, డిగ్రీలు చేస్తున్నారు, వాళ్ళు క్వాలిఫై అవుతున్నారు, టీచర్స్గా వస్తున్నారు. కానీ వాళ్ళకి ఎంతవరకు లైఫ్ మీద అవగాహన ఉంటుంది, పిల్లల్ని ఎలా మృదువుగా వాళ్ళని హ్యాండిల్ చేయాలనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆ రకమైనటువంటి మెంటాలిటీ, ఆలోచన, సహృదయము, క్షమాభావన, ఒక మాతృత్వపు భావన వాళ్ళల్లో ఉన్నప్పుడే టీచర్స్గా అపాయింట్ చేసుకోవాలి. తర్వాత ఎవ్రీ వీక్ కూడా వాళ్ళకి మీటింగ్స్ తీసుకోవాలి టీచర్స్కి. పిల్లల మీద ఎటువంటి కంప్లైంట్స్ ఈ వీక్లో వచ్చినట్టయితే కనుక ఆ కంప్లైంట్స్ కలుపుకొని ఎవ్రీ వీకు మీరు మీటింగ్ తీసుకోవాలి. ఎవ్రీ మంత్ కూడా మేజర్ మీటింగ్ ఒకటి తీసుకోవాలి ఓన్లీ టీచర్స్. ఇన్ బిట్వీన్ మళ్ళీ మంత్లీ పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. పేరెంట్స్ ఎటు కంప్లైంట్ చేస్తారు ఏదన్నా ఉంటే,
ఇంకా కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. అయినప్పుడు వాళ్ళు ఇంకొంచెం చెప్తారు, ఏమైనా సజెషన్స్ ఉంటే వాళ్ళు చెప్తారు. ఇవన్నీ సరి చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. టీచర్లు కూడా పిల్లలు కూడా వాళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు. పిల్లల వల్ల కూడా కొన్ని తప్పులు జరుగుతున్నాయి కదా. మరి అలాంటప్పుడు టీచర్స్, తల్లిదండ్రులు, పిల్లలు వీళ్ళు ఎవరి వల్ల కూడా తప్పులు జరగకుండా ఉండాలంటే మీటింగ్స్ తీసుకోండి. ఎక్కువసేపు అవసరం లేదు, ఒక లీజర్ అవర్ తీసుకోండి. వాళ్ళకంటూ ఒకరు ఉన్నారు, ఇవి అంతా ఒకరు అబ్జర్వ్ చేస్తున్నారని ఒక భయమో ఉండాలి, ఏంటి కాస్త ప్రేమో అనేది ఉంటుంది. అండ్ మీరు చెప్పినట్లు ఇది ఒక మంచి సొల్యూషన్ కింద భావించవచ్చు, ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ కింద. అట్ ది సేమ్ టైం ఇలాంటి సంఘటనలు ఇక జరగకుండా ఉండాలని దేవుని కోరుకోవాలి. ఎందుకంటే ఇవి పిల్లల మీద జీవితాంతం ఒక రకమైన ఒక మాయని మచ్చ కింద ఉండిపోతాయి అనమాట. దానివల్ల వాళ్ళు కూడా క్రూరంగా మారడానికి స్కోప్ ఇస్తూ ఉంటారు. అసలు ఇప్పుడు టీచర్ని చాలా కఠినంగా శిక్షించాలి, ఉద్యోగం నుంచి పీకేయాలి, వాడికి రావాల్సిన ఫండ్స్ కూడా ఆపేయాలి, ఏమైనా ఉంటే ఆపేయాలి. ఫర్దర్గా ఎక్కడా కూడా ఏ స్కూల్లో కూడా టీచర్గా అన్ఫిట్ అని చెప్పి రాసి ఇవ్వాలన్నమాట. కాండక్ట్ అనేది ఒకటి రాసి ఇచ్చేయాలి. ఎందుకంటే ఇలాంటి ప్రవృత్తి ఉన్నవాళ్ళు, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఇంట్లో ఏదైనా ఉంటే అది పట్టుకొచ్చి స్కూల్లో చూపిస్తావు ప్రతిరోజు. ఇంకా నీకు అదే ఉద్యోగం అయితే నువ్వు ఆ ఇంట్లోనే ఉండు, నువ్వు రాకు. ఆ మనస్తత్వంతో నువ్వు పాఠాలు ఏం చెప్తావు? నువ్వు ఇంట్లో కొట్లాడుకో, ఇంట్లో అరుచుకో, అదంతా నీ పర్సనల్, ఎవరికి అవసరం లేదు. నువ్వు బయటకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి అదన్నీ అక్కడ వదిలిపెట్టేసి ఇక్కడ పరకాయ ప్రవేశం చేయాలి. నువ్వు చిన్న చిన్న పిల్లలతో నువ్వు తెల్లవారు లేస్తే నువ్వు ఉంటున్నప్పుడు నువ్వు ఏ మనస్తత్వంతో ఉండాలి స్కూల్లో, అది నీకు ఉన్నప్పుడే నువ్వు సరైన టీచర్ అనిపించుకుంటావు. సో ఇప్పుడు ఈ టీచర్ని ఉద్యోగం నుంచి పీకాలి, ఫండ్స్ కట్ చేయాలి, ఏమి ఇవ్వకూడదు. ఫర్దర్గా ఎక్కడా కూడా టీచర్గా జాబ్ చేయడానికి వీలు లేకుండా అన్ఫిట్ చేసి పడేయాలి. ఎంతో మందికి, ఎన్నో ఫ్యామిలీస్కి మీరు కౌన్సిలింగ్ ఇచ్చున్నారు. మీరు చెప్పండి, ఇప్పుడు ఈ కోర్టు, ఉత్తరప్రదేశ్లో ఉన్న కోర్టు ఇచ్చిన తీర్పు చూడడానికి ఏ విధంగా ఉంది? అంటే తల్లిదండ్రుల బాధ ఒకవైపు, పిల్లల లైఫ్ స్టైల్ ఒకవైపు, ఇది ఎక్కడో సమాజానికి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేది అర్థం కావడం లేదు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? కోర్టు ఈ రకంగా తీర్పు ఎందుకు ఇచ్చింది అనేది ఇప్పటికీ అర్థం కాని విషయం. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే ఒక 18 సంవత్సరాలు మేజర్ అంటే, మరి ఒక 18 సంవత్సరాల అమ్మాయి పెళ్లి చేసుకోవాలి అనుకుంటే పెళ్ళైన అబ్బాయినే ఎందుకు ఇష్టపడాలి? అంతకన్నా మంచివాళ్ళు, అంతకన్నా అందంగా ఉన్నవాళ్ళు, అంతకంటే డబ్బు సంపాదించే వాళ్ళు దొరుకుతారు కదా. మరి ఇప్పుడు ఒక పెళ్ళైన అతన్ని ఎందుకు అలాగా ఇందులోకి దింపి నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని అనడం అనేది కోర్టు వాళ్ళు ఎందుకు సమర్థించారు అనేది నాట్ కరెక్ట్. ఇది ఇప్పుడు ఎన్నో సమర్థించి ఎన్నో చట్టాలు చేస్తున్నారు. ఇప్పుడు విడిపోతున్నాం మేమంటే విడాకులు ఇచ్చేస్తున్నారు. ఏదో మోకస్తుతికో లేకపోతే కంటి తుడుపుకో కౌన్సిలింగ్ ఇస్తున్నారు, కానీ అది కూడా ఏదో పైపైన చెప్తారు, అమ్మ మీరు కలిసి ఉండండి, ఎందుకు అనవసరంగా ఇది చేసుకుంటారు అని అంటారు. అది అంతవరకే, గట్టిగా ఏం పట్టించుకోరు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వస్తే ఈ లివింగ్ రిలేషన్షిప్ తప్పు కాదని చెప్పి ఒకటి అన్నారు. ఇప్పుడేమో ఇలా మేజర్ అబ్బాయిలు కానీ ఈ పెళ్ళైన వాళ్ళతో కూడా పెట్టుకుంటే తప్పు లేదు అని అంటే, ఇది ఎవరైతే అతను వ్యక్తి ఉన్నాడో, పెళ్ళైన వ్యక్తి, ఆడ మనిషి కానీ మగ మనిషి కానీ ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి కేసు పెట్టచ్చు అనేది తెలుసు. కానీ అది ఎంతవరకు నిలబడుతుంది అనేది మనం చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ అందరూ మేజర్లే. అరే నాకు ఇష్టం లేదు, నేను ఆమెతోనే వెళ్తాను అని భర్త అన్నాడు అని అంటే, ఈవిడెళ్ళి ఆవిడ మీద కేసు పెట్టినా ఎంత ఫలితం ఉంటుంది? అక్కడ కూడా చాలా రప్చర్ అవుతుంది, చాలా కొట్లాట్లు అవుతాయి, చాలా వాగ్వివాదాలు అవుతాయి. చివరికి అక్కడ కూడా కోర్టు ఏమని చెప్పేస్తుందంటే, మన అనాలిసిస్ ప్రకారం ఏముందమ్మా వాళ్ళు ఇష్టపడ్డారు, తప్పేముంది అని చెప్పేసేటట్టుగా ఉంది రేపు పొద్దున్న. మరి ఇక్కడ ఇప్పుడు కాపురం ఏమైపోతుంది? ఇప్పుడు సమాజం అంతా కూడా బాగుండాలి అని అందరూ కోరుకుంటారు, ప్రతి ఒక్కళ్ళని కదిపితే ఇదే మాట్లాడతారు. మరి తీర్పులకు వచ్చేటప్పటికి ఇలా విభజించి సపరేట్ చేసి ఎందుకు తీర్పులు ఇస్తున్నారు? ఇప్పుడు పాతకాలంలో అనేవారు, ఎంగిలి కూడికి ఆశపడతావేంటి, ఛీ దరిద్రం అనేవారు. అన్నప్పుడు ఇప్పుడు అందరూ ఎంగిలి కూడికే ఆశపడుతున్నారా? ఇంకా చెప్పేవారు కక్కిన కూడు అనేవారు. కక్కిన కూడు ఎంగిలి కూడికి ఆశపడతావా అనేవారు. ఒక పెళ్ళైన స్త్రీతో కానీ పెళ్ళైన పురుషుడితో కానీ సంబంధాలు ఎవరన్నా పెట్టుకుంటే అక్రమ సంబంధాలు. ఇప్పుడు అలాంటి మాటలకు కూడా ఏమాత్రం వీళ్ళకి స్పర్శ తగలటం లేదా? మనసుకి ఏం తగలటం లేదా? వీళ్ళకి సిగ్గు, శరాలు, బుద్ధి, జ్ఞానాలు ఉండటం లేదా? పెళ్ళైన వాళ్ళతో ఎందుకు అంటే, ఇక్కడ ఒక కుటుంబాన్ని నేను చీల్చేస్తున్నాను, ఒక కుటుంబాన్ని నాశనం చేస్తున్నాను, ఆ భార్యతో చక్కగా ఉంటున్న అతగాడి మనసుని నేను డిస్టర్బ్ చేస్తున్నాను, అతని మీద పిల్లలు ఎంతో ప్రేమ పెంచుకుంటారు, ఆ పిల్లల మీద కూడా అతను ఎంతో ప్రేమ పెంచుకుని ఉంటాడు, ఆ భార్యాభర్తల మధ్యన ఇంతకాలం కాపురం చేసినటువంటి మధుర స్మృతులు కానీ, ఆ ప్రేమ బంధాలు కానీ, ఆ వివాహ బంధం కానీ ఎంతో గట్టిగా ఏర్పడి ఉంటాయి. నువ్వెళ్ళి ఆ పునాదులతో కదిపినట్టేగా. అవును. అంటే అవతల వాడికి కూడా బుద్ధి ఉండాలి. కానీ ఇక్కడ కోర్టు ఏం చెప్తుంది? ఇష్టపడితే
ఉండొచ్చు, లేకపోతే పెళ్లి చేసుకోవచ్చు అని మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కోర్టు ఉండొచ్చు, ఉద్దేశించిన స్టేట్మెంట్ మేజర్లో ఎవరితో ఎలాగైనా ఉండొచ్చు అని అంటున్నారు. అది కాస్త వెస్ట్రన్ కల్చర్ ని హెవీగా మన దగ్గర తీసుకొస్తున్నట్టు, వసుదైక కుటుంబం అని చెప్పి మనం అనుకునే ఒక కొన్ని పాలసీలని విరుద్ధంగా ఉన్నట్టు అనిపిస్తా ఉందని చెప్పేసి కొంతమంది స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారు. మరి వాళ్ళు చెప్పింది ఏమంటే, ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్ అంటే వెస్ట్రన్ కల్చర్లో కూడా ఎవరికి అన్యాయం మోసాలు అట్లా జరగవు, వాళ్ళు బ్రేక్ చేసుకున్న తర్వాతే వెళ్తారు. ఇక్కడ అలా లేదు. నా దగ్గరకు వచ్చిన కేసులు చూస్తే సిగ్గు శరం లేకుండా 56 ఏళ్ళు వచ్చిన వ్యక్తులు అటు భార్యకి పిల్లలకి అన్యాయం చేస్తూ, నా భార్య అంటే చాలా ఇష్టం నాకు, నా భార్య దేవత, నా భార్య లేకుండా నేను ఉండలేను అని పిచ్చివాగుడు వాగుతూ వేరే ఆడదాని దగ్గరికి వెళ్ళి ఆమె లేకుండా నేను ఉండలేను అని అంటే, నువ్వు భార్య దగ్గర డ్రామా చేస్తున్నావా నువ్వు? మరి వెస్టర్న్లో ఇలా చెయ్యరే. ఇప్పుడు ఏదన్నా గొడవ జరిగితే చూడండి, ఇక్కడ వెస్టర్న్లో కూడా ఎవడో నచ్చాడని వదిలిపెట్టి వెళ్ళిపోరు. అక్కడ ఈ ఉన్నవాడితో కానీ ఉన్న ఆవిడతో కానీ కుదరకపోతే, పొసగకపోతే, పొంతన లేకపోతే, వీళ్ళిద్దరికి కుదరకపోతే అప్పుడు బ్రేక్ అవుతారు. అప్పటికి ఆల్రెడీ వాళ్ళకి 2-3 పిల్లలు కూడా ఉండుంటారు. వాళ్ళ అక్కడ ఏదన్నా విషయం బ్రేక్ వస్తే, కుదరకపోతే బ్రేక్ చేసుకుని వేరే వెళ్తారే తప్ప ఇలా ఫ్యామిలీని ఉంచుకునే అన్యాయాలు చేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఇప్పుడు మనకేం చెప్తున్నారు, కంటి తుడుపు, ఈ భార్య ఎవరైతే ఉందో విక్టిమో ఆవిడ వెళ్ళి ఉంచుకున్న దాని మీద కేసు వేయచ్చు అని అంటారు. ఎంతవరకు ఫలితం ఇస్తుందండి? అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఇక్కడ కాపురాలు కూలిపోతే, మనసులు విరిగిపోతే, అనాథలు అంటే ఒంటరిగా మిగిలిపోతారు కదా. ఇప్పుడు వాడు తగులుకున్నది వాడు వెళ్ళిపోతాడు దాంతో. ఇప్పుడు ఇక్కడ ఈ మిగిలిపోయిన భార్య ఏమవుతుంది? ఆవిడ చదువుకోలేదు, లేకపోతే ఉద్యోగం చేయలేదు, పిల్లలు చదువుతున్నారు, లేకపోతే ఎదుగుతున్నారు, పెళ్ళిళ్ళు అవ్వాలి, పెద్ద ఉద్యోగాలు రావాలి, వాటికి కావాల్సిన ఫీజులు కట్టాలి. ఇదంతా ఎవడరా చేస్తారు? నువ్వు పోతావా ఇంకో దాంతో? ఎవడు చేస్తాడు ఇక్కడ? ఈవిడ ఆ వయసులో ఇంకో ఇలా బాగా సంపాదించి మమ్మల్నే చూసుకునే ఒక మొగుడు దొరుకుతాడా నాకు? ఇప్పుడు దొరకడు కదా. దొరకనప్పుడు నువ్వు ఎందుకు రా వెళ్ళిపోతావు? ఎవరితో ఒక మేజర్ ఒక 18 ఏళ్ళ అమ్మాయినే తీసుకో, వీడికి 40 ఏళ్ళు ఉన్నా అనుకుందాం, వెళ్ళిపోతాడా పిల్లతోటి? బుద్ధి జ్ఞానం ఉండాలి, ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా? తీర్పుల సంగతి పక్కన పెడదాం, మనము ఎవరెవరో ఇచ్చిన స్టేట్మెంట్స్ పక్కన పెడదాము. ఇవన్నీ పక్కన పెడితే మనకి సొంతానికి ఒక బుద్ధి జ్ఞానం ఉండాలి. ఆ పిల్ల 18 ఏళ్ళు అనుకో, 20 ఏళ్ళు అనుకో, ఆ పిల్ల జ్ఞానం లేదనుకుందాం, మనకు ఉండాలి కదా జ్ఞానము. మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుంటాం. తర్వాత 18-20 ఏళ్ళ వయసు వచ్చిన పిల్లలు అని అంటే వాళ్ళకి ఈ ప్రపంచంలో తెలియని విషయాలంటూ ఏమి ఉండవు. అంటే అనుభవపూర్వకంగా ఉండకపోవచ్చు కానీ వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు. వీటి వల్ల తెలియదా వాళ్ళకి? అప్డేట్గా అన్నీ తెలుసు వాళ్ళకి. అన్నీ తెలిసి ఒక కుటుంబాన్ని నాశనం చేస్తున్నాము, నాకు ఇంకొకటి దొరుకుతాడు అని ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడు ఆ కాపురం కూలిపోతుంది, ఆ కుటుంబానికి ఆధారం ఎవరు? వీడు నీ మోజులో పడతాడు, ఆ అమ్మాయికి ఇల్లు గడవదు, పిల్లలకి ఫీజులు కట్టాడు. ఎన్ని కేసులండి మనం చూస్తున్నాం కదా లేచిన దగ్గర. నువ్వు కడతావా? నీ ఎమ్మట చేసిన వాడు కడతాడా? ఈ తీర్పుని నేను అస్సలు 1% కూడా నేను ఎంకరేజ్ చేయను, ఆమోదించను అసలు. ఇప్పుడు ఎంతోమంది చెప్తున్నారు ఇది తప్పు ఇది తప్పు అని, అనలిస్టులు చెప్తున్నారు, సోషల్ యాక్టివిస్టులు చెప్తున్నారు, సమాజంలో పెద్ద పెద్ద వక్తలు అందరూ చెప్తున్నారు కానీ చెప్తున్నా కూడా మరి ఈ పక్క నుంచి ఈ తీర్పు ఎందుకు రావాలి? ఇండియా అంతా ఒకటే కదా. ఆ స్టేట్లో ఒక పురుగు పుట్టిందంటే మరి మనకెందుకు ఉండదని పక్క స్టేట్లో వాడికి దురద పుడుతుంది. ఇలా పుట్టినప్పుడు అక్కడ కూడా మార్పులు వస్తాయి. మార్పు ఎక్కడ రావాలంటే మనం ఒకళ్ళని తగులుకుంటున్నామంటే మనం ఎవరిని తగులుకోవాలనే బుద్ధి ఈ తగులుకున్న దానికే ఉండాలి. అవతలోడేంటి, అబ్బా తేరగా వచ్చింది కదా అని ఎగబడి వెళ్తాడు వాడు. వాడేమని ఆలోచించుకోవాలి, నా కుటుంబం ఏమవుతుంది, ఇక్కడ నా పిల్లలు ఏమవుతారు, నేను ఇప్పటివరకు ఫీజులు కట్టి ఇప్పుడు 5వ క్లాస్ వరకు 10వ క్లాస్ వరకు చదివించుకుంటూ వస్తున్నాను, ఉన్న దాంట్లో మేము హ్యాపీగా ఉంటున్నాము, నా భార్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, నా భార్య నా కోసం అన్నీ చేస్తుంది, నేను నా భార్య కోసం అన్నీ చేస్తున్నాను ఈ రోజు వరకు, రేపటి నుంచి మా జీవితాలు ఏం కాబోతున్నాయని ఒక్క నిమిషం ఆలోచిస్తున్నాడా? ఆలోచించట్లేదు. కాబట్టి ఇలాంటి నేను కెమెరా ముఖంగా పబ్లిక్కి జనానికి నేను చెప్పేది ఏంటంటే, చట్టాలు అనేవి ఎన్ని మార్పులన్నా రానివ్వండి, మన సహజత్వము మన యొక్క పాతకాలపు ఆచార సాంప్రదాయాలన్నీ కొనసాగుతూ వస్తున్నాయి. వరలక్ష్మి వ్రతం అంటే ఇప్పటికీ ఎవరు మానకుండా చేస్తున్నారే, వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా కూడా వరలక్ష్మి వ్రతం చేసేస్తున్నారే, ఎందుకు? అది మంచిదని చేస్తున్నారు. మరి అలాగే మన ఆచార సాంప్రదాయాలు పూర్వం నుంచి వస్తున్నటువంటి ఎంత మంచివో అందరికీ తెలుసు, ఉన్నాయి, తెలిసి కూడా మీరు ఎందుకు తప్పులు చేస్తున్నారు? మరి అవి ఎందుకు ఆచరించట్లేదు? కక్కిన కూడు లేకపోతే ఎంగిలి కూడు, దరిద్రపు కూడుకి మీరు ఆశపడి తెరగా వచ్చిందని చెప్పి వెళ్తారా మీరు? మీ కుటుంబం ఆలోచించుకోరా? ఇంకా ఏమన్నంటే వేరే వేరే సంఘటనలు మనం చూస్తున్నాం, పరువు సంఘటనలు, పరువుకు సంబంధించి హత్యలు అవి ఇవి అంటున్నారు. నీకు అక్కడ కావాల్సి వచ్చిందా పరువు? ఇక్కడ వద్దంటారా నీకు పరువు?
నీ కుటుంబం నీ ఏమైపోతుంది, నీ పిల్లలు నిన్నే నమ్ముకు నాన్న 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 అని రోజు నీ ఎమ్మటి తిరుగుతారే, పిల్లల్ని నువ్వు కూడా ఆ రకంగా చూసుకున్నావే ఈ రోజు వరకు, రేపటి నుంచి ఇవన్నీ పోతాయే, నాకు అసలు నేను ఎలా ఉండగలను, నా 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 అనేది నీ మొత్తం నీకు ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు, అది ఎవరు, అది నీకేమవుతుంది, ఎందుకు వెళ్ళాలి, ఏం దొరుకుతుంది నీకు అక్కడ, ఇక్కడ ఏం దొరకట్లేదు. భార్య అనేది పవిత్రమైనటువంటి ఒక పూజా పుష్పం లాంటిది. అటువంటి పవిత్రురాలని ఇక్కడ వదిలిపెట్టి మనసా వాచా కర్మణ నైటీ వేసుకుని పనిచేస్తుంది అని వెక్కిరిస్తారు చాలామంది. నైటీ వేసుకుని ఎన్నో పనులు, ఆ చీరలు అవన్నీ అడ్డం వస్తాయని నైటీ వేసుకుని గబగబా పనులు చేయడానికి ఆవిడ అందరితో తిట్లు తింటూ నైటీ వేసుకుని పనులు చేస్తుంది. మరి అది నువ్వు ఎందుకు గ్రహించవు? అదేవతో రంగులు రంగులు చీరలు కట్టుకుని రకరకాలుగా అలంకరించుకుని షోకేసులో బొమ్మలా కనబడి, అది నీకు కాఫీ కూడా కల్పిస్తుందా? అది కల్పించిన కాఫీ రుచిగా ఉంటుందా నీకు? అలాంటి వాళ్ళకి టీ కాఫీ పెట్టడం కూడా రాదు. ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయటమే వచ్చు, ఎదుటి వాళ్ళ జేబులు ఖాళీలు చేయటమే వచ్చు. ఆనక అవి లేవని తెలిస్తే ఒక తన్నుదని కిక్ చేసి బయటకు పంపించేస్తుంది. భార్య అలా కాదు, నైటీ వేసుకుని జీవితకాలం నీకు సేవ చేస్తూనే ఉంటుందిరా. నువ్వు భార్యతో భర్తతో భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండాలి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నీ కుటుంబం కోసం బ్రతకండి. ఇలాంటి చట్టాలు వచ్చినాయని చెప్పి విర్రవేగకండి. ఎందుకంటే జరిగే పరిణామాలు చాలా దరిద్రంగా, చాలా హీనంగా, చాలా నీచంగా మీ పరువు పోయే విధంగా ఉంటాయన్నమాట. ఏంటంటే గతి లేక చేసే చట్టాలే ఇవన్నీ. ఇది అర్థం చేసుకోవాలి. మీరు చెప్పిన ప్రతి పాయింట్ కూడా అక్షర సత్యం అని చెప్పాలి. అండ్ ప్రతి ఒక్కరు కూడా చట్టాలు ఎలా ఉన్నా కానీ ఇప్పుడు మనకంటూ కొన్ని ధర్మం నీతులు ఇవన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట. మనకి మేలు చేసేది ఏది అని చెప్పేసి కాస్త విచక్షణతో ఆలోచించి డెసిషన్ అనేది తీసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ అమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.